అసలు ఈ కేదార్నాథ్ ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఈ కేదార్నాథ్ ఆలయంలోనే మహాశివుడు కొలువై ఉన్నాడా? భారతదేశంలో ఉండే 12 జ్యోతిర్లింగాలలో స్వయంగా మహాశివుడే కొలువై ఉన్నాడు. ఈ 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి. మరి ఈ దేవాలయానికి ఎందుకంత ప్రత్యేకత? ముందుగా అయితే ఈ 12 జ్యోతిర్లింగాలను చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాల్సిందే. అలాగే ఈ కేదార్నాథ్ ఆలయాన్ని చూడాలంటే మహాశివుడు కరుణిస్తేనే మనం వెళ్ళగలమని చెప్తారు. లైఫ్లో అందరికీ ఒక డ్రీమ్ ప్లేస్ ఉంటుంది కదా, చాలా మందికి ఆ డ్రీమ్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళాలని ఉంటుందంట. మీకు కూడా ఇక్కడికి వెళ్ళాలని డ్రీమ్ ఉందా? అయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ కేదార్నాథ్ మహాదేవుని ప్రత్యేకత ఏంటంటే, అందరూ అనుకున్నట్లుగా ఈ ఆలయంలో శివలింగం ఉండదు. మిగతా 11 జ్యోతిర్లింగాల కంటే ఈ జ్యోతిర్లింగం భిన్నంగా ఉంటుంది. ఈ దేవాలయం హిమాలయాల మంచు కొండల్లో ఉంటుంది. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచబడి మిగతా 6 నెలలు ఈ దేవాలయం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. ఈ 12 జ్యోతిర్లింగాలలో ఎత్తైన జ్యోతిర్లింగం కేదార్నాథ్ ఆలయం 3583 మీటర్ల